బయలుపరచబడిన ప్రకటన కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. ఎంతో కాలంగా ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. నేటి కార్యక్రమంలో రెవల్యూషన్ చాప్టర్ 11లో ఉన్నాం. బ్రదర్ ఎండి జగన్ ఈ ప్రోగ్రాం కూడా వచ్చి ఉన్నారు. ఆయనకి స్వాగతం పలుకుతూ కొన్ని ప్రశ్నలు అడుగుదాం. బ్రదర్ జగన్, వెల్కమ్ టు ద ప్రోగ్రాం. రెవల్యూషన్ చాప్టర్ 11 అంటేనే 1:1 అని ఉంది. కనుకనే 2 విట్నెస్ గురించి సహజంగానే తెలుస్తున్నాయి. దీని గురించి అర్థం అవడం అంటే చాలా కన్ఫ్యూషన్ ఎక్కువ మందికి ఉంది. ఈ ఇద్దరు ఎవరు అనేది. సో రెవల్యూషన్ చాప్టర్ 11 చదివే వారికి దీని ఫౌండేషన్ ఏ విధంగా వారికి అర్థమయ్యేటట్టు చెప్పి వివరించాలి. ఈ థాట్తో మనం ఎలా ప్రారంభించాలి? ఈ 2 సాక్షులను గూర్చినటువంటి విషయాన్ని మనము ఎంతో కాలముగా భిన్నాభిప్రాయాలు అనేక మంది చెప్తుంటారు. దానికి ముందుగా 4వ వాక్యాన్ని, వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లును దీపస్తంభములునై ఉన్నారు. అప్పుడు ఈ భూలోకములో నిలుచున్న ఒలీవ చెట్లును దీపస్తంభములు దేని సూచిస్తున్నాయంటే, దీని గూర్చి ఎక్కడ ఉందంటే జకర్యా 3వ అధ్యాయంలో దీని గూర్చి స్పష్టంగా తెలియజేయబడింది. అక్కడ 2 దీపస్తంభములను గూర్చి, ఒలీవ చెట్లను గూర్చి చెప్పబడుతూ అక్కడ ఇద్దరును మరి దేవుని చేత అభిషేకించబడిన వారిని తెలియజేయబడుతుంది. సో ఇద్దరిని గూర్చినటువంటి ప్రవచనమన్నది ప్రకటన గ్రంథములో వచ్చింది కాదు, ముందుగానే సూచించబడింది. ఈ ఇద్దరిని గూర్చి అప్పుడే తెలియజేయబడింది. ఈ ఇద్దరూ ఎవరు అన్నందులకు అనేక అభిప్రాయాలు, ఉద్దేశాలు, కమెంట్రీస్ ఉన్నాయి. అందులో అధికంగా చెప్పబడేవి 2 కార్యాలు. ఒకటొచ్చి ఏలియాయును హానోకు అని చెప్పబడుతున్నాడు. మరొకటేం చెప్పబడుతుందంటే ఏలియాను, మోషేను అని చెప్పబడుతుంది. ఏలియాను, హానోకు ఎందుకు అన్నందులకు కొన్ని కారణాలున్నాయి. ఏలియా, మోషే అన్నందులకు ఎందుకన్న కారణం ఉంది. ఇప్పుడు ఇది మనకి ఎవరని తెలియాలి. ఈ ఇద్దరు ఎవరు అన్నటువంటిది తెలుసుకోకపోవడం వల్ల వచ్చేటువంటి సమస్య లేదు. వీరిద్దరిని గురించి ఎందుకు ఈ ఇద్దరు ఎవరని చెప్పకుండా 2 సాక్షులని చెప్పబడ్డారు? సరేనండి, ఎందుకంటే ఒకవేళ మోషే అయినట్లయితే బైబిల్ మోషే అని చెప్పుండేది. ఇప్పుడు చూడండి, 15వ అధ్యాయములో 2వ వచనాన్ని మీరు చదివి చూసినట్లయితే, మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూచితిని. ఆ క్రూర మృగమునకును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించినవారు దేవుని వీణలుగలవారై ఆ స్ఫటికపు సముద్రమునొద్ద నిలిచి ఉండుట చూచితిని. పైన చూడండి, దేవుని దాసుడగు మోషే కీర్తన అయి స్పష్టంగా ఉంది. మోషే కీర్తన అని ఉంది. అయితే మోషే అనేటువంటిది అక్కడొచ్చి ఎస్టాబ్లిష్ అయి ఉంది. దాని గూర్చి ప్రస్తావించిన దేవుడు దానికి ముందే మోషే అని ఎస్టాబ్లిష్ చేయడం పెద్ద విషయమే కాదు. అవును, ఇంకా చెప్పాలంటే మోషే అంటే దేవుడు ఇంకా ఇష్టపడేవాడు ఖచ్చితంగా. అప్పుడు అది హానోకేనా అని చూసినట్లయితే అలా కాదు, హానోకు కూడా కాదు. ఎందుకు మొదటిగా హానోకా ఏలియనా అనేటువంటి జతను తీసుకునొచ్చారు అన్నదులకు ఒక కారణం ఏంటంటే, ఈ ఇద్దరు మాత్రమే పాత నిబంధనలో మరణాన్ని చూడనివారు. ఇద్దరూ పైకెత్తబడిన వారుగా ఉన్నారు. ఆదికాండం 5వ అధ్యాయంలో హానోకు ఎత్తబడుతున్నాడు. 2వ రాజుల గ్రంథములో 2వ అధ్యాయంలో ఏలియా ఎత్తబడుతున్నాడు. సో ఈ ఎత్తబడటం వల్ల మరణాన్ని వీరిద్దరు చూడనందువల్ల ఒక వాక్యముంది, మనుషులు ఒకమారు మరణించుట, తరువాత న్యాయతీర్పు పొందుట మనిషికి ఇది నియమించబడినదే అని ఉంది. అంటే మనిషి ఒకమారు వచ్చినవారు ఖచ్చితంగా ఏం చేయాలి? మరణము పొందాలి. అదొచ్చి నియమం, ఒక చట్టదిట్టం. అప్పుడు ఖచ్చితంగా వీరిద్దరును మరణించాల్సి ఉంది. మరణించని వారు చనిపోతేనే ఆ వాక్య ప్రకారంగా ఇది ఫుల్ఫిల్ అవుతుంది. సో వీరిద్దరూ చావాలి. అది ఏలియానే, హానోకే అని చెప్తుంటారు. ఇప్పుడు దీనికొచ్చి ఒక భిన్నమైన అభిప్రాయం. అలా లేనట్టయితే వారు లేనందుకు ప్రూఫ్. ఇప్పుడు వీరిద్దరే మరణము పొందలేదు, వీరిద్దరే మరణము పొందాలంటే ఇప్పుడు మీరు నేను రాకడొచ్చినప్పుడు ఎత్తబడతాం, మనమందరము ఎత్తబడతాం. అప్పుడు మనమెప్పుడొచ్చి మరణిస్తాము, తిరిగి వస్తామా? అవునా? సరే, ఇదొక ప్రక్కనుంచండి. ఒకేసారి మృతి పొందడం అన్నట్టయితే లాజరు ఎన్నిసార్లు మరణించాడు? ముందుగానే ఒకసారి యేసు ఉన్నప్పుడు మరణించాడు. ఇప్పుడు భూమిలో లేడు ఆయన, ఖచ్చితంగా ఏమై ఉంటాడు? చనిపోయాడు. 2వసారి మరణించాడు. అప్పుడు ఆ లిస్టులో ఎవరెవరు వస్తారు? యాయిరు కుమార్తె వస్తుంది. ఆ తర్వాతొచ్చి శతాధిపతి యొక్క సేవకుడొస్తాడు. అందరూ వస్తారు. సో దీని చిత్రమేంటి? దేని గురించి చెప్పబడింది? మొదటిగా మనం ఒకటి తెలుసుకోవాలి, మరణము దేవుని యొక్క డిజైన్లో లేదు.
ఫలము తిన్న తర్వాతే ఆ డిజైన్ వస్తుంది. దేవుడు చెప్తున్నాడు, నీవు భుజించు దినమున నిశ్చయముగా చచ్చెదవు. అక్కడ చెప్పబడిన మరణము శరీర మరణం మాత్రము కాదు, ఆత్మ మరణాన్ని గూర్చి చెప్పబడింది. వారు పాతాళ లోకానికెళ్తారు, సజీవులున్న దేశానికి వారు వెళ్లారనేటువంటి సూచన అక్కడ తెలియజేయబడింది. సో ఇక్కడ వీరిద్దరును మరణించాల్సిన అవసరము లేదు, నిశ్చయంగా లేదు. మరణము లేకుండానే వీరిద్దరును ఉండగలరు. ఎందుకంటే మనం అలాగ ఉండబోతున్నాం, మనమందరం అలాగే ఉండబోతున్నాం అనుకోండి. అందువల్ల ఇది ఏలియా హానోక్ అయ్యుండొచ్చనే ఒక ప్రూఫ్ లేదు. సో ఇక్కడ ఉన్నటువంటిది మోషేను ఏలియానా అని అంటే వాటికి కొన్ని ప్రూఫ్స్ ఏమి ఇస్తున్నారని చూసినట్లయితే, ఆ 11వ అధ్యాయం క్రింద చూసినట్లయితే 6వ వచనం 5-6 వచనాల్లో, ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించివేయును గనుక ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. ఇది ఎవరు చేసింది? వర్షము కురవకుండా 3.5 సంవత్సరాలు ఆపింది ఏలియా చేసింది. వారికిష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును ఇదెవరు చేసింది? మోసెస్. నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు, మోషే. సో ఈ 2 వాక్యములను బట్టి ఏం చెప్పగలుగుతున్నారని చెప్పి మనం చూసినట్లయితే, ఇది ఏలియాను మోషే అయి ఉండుటకు అవకాశాలున్నాయని చెప్తూ ఉన్నారు. ఇది ఒకందులకు సరిగూడా. వీటికి 2-3 కారణాలు బైబిల్లో ఉన్నాయి. మొదటిగా ఇదొచ్చి ఈ సంభవాల్ని బట్టి 6వ వాక్యములో ఉండేటువంటి సంభవాల్ని బట్టి చూస్తే అది మోషేను మరి ఏలియా అనేటువంటిదే నిదర్శనంగా మనకు తెలుస్తుంది. ఈ ఇద్దరునూ దీనిని బట్టి చెప్పబడటం కాదుగాని, ఈ ఇద్దరునూ అని చెప్పబడటానికి మరొక కారణమేంటంటే, యేసును దర్శించడానికి రూపాంతర కొండ దగ్గరకు వస్తున్నారు. ఎవరిద్దరూ వచ్చారని మనం చూసినట్లయితే మోషేను ఏలియాను వచ్చారు. ఎందుకు వచ్చారని అడిగినట్లయితే అదొక ప్రోటోకాల్. ఎటువంటి ప్రోటోకాల్ అంటే, యేసు సేవను ఆరంభించకముందు అంతకుముందు ఒకరు వచ్చి సేవ చేస్తూ ఉంటారు. ఆయనొచ్చి ఈయన దగ్గరకొచ్చి అది అప్పగించాలి. జాన్ ద బ్యాప్టిస్ట్ అది అప్పగిస్తే ఈయన ఆరంభిస్తాడు. ఉదాహరణకు మరొక షిఫ్ట్కి ఇంకొకరు వస్తే ఈ షిఫ్ట్లో ఉన్నవారు ఏం చేస్తారు? తను ముగించి ఆ బాధ్యతను అప్పగించినట్లయితే అతని తర్వాత పని చేస్తాడు. అదే యాక్చువల్గా ఇప్పుడు చెప్పే కార్యాన్ని శ్రోతలు బాగా గమనించాలి. దేవుని యొక్క లెక్క ప్రకారం యేసుక్రీస్తు యొక్క మరణాంతరము 7 సంవత్సరాలే ఉన్నాయి. దానియేలుకి ఇవ్వబడిన 7వ అధ్యాయం లెక్క ప్రకారంగా యేసుక్రీస్తు యొక్క మరణాంతరము 7 సంవత్సరములే పూర్తి భూమి అన్నది ఉంటది. 70 వారముల లెక్క చెప్తారు, 70 వీక్స్ లెక్క. దాని ప్రకారం యేసు మరణించాడు. ఆ తర్వాత 7 సంవత్సరాలు ఎక్కడ రావాలి? చివరి 7 సంవత్సరాలు వచ్చుండాలి. 7 సంవత్సరాల అనంతరం యేసు బహిరంగంగా రావాలి. ఇదియే ఆ ఫ్యాక్ట్. ఇప్పుడు అలాగుండేటువంటి పక్షములో ఇప్పుడు ఈ 2000 సంవత్సరాలు వదిలేయండి, ఎందుకన్నది నేను తర్వాత చెప్తాను. అలాగుండే పక్షమున బాప్తిస్మకుడు యోహానొచ్చాడు, సేవ జరిగించాడు, అతను ముగించాడు, యేసు ప్రారంభించారు. ఆయన ముగించకముందు యోహానొచ్చి చూస్తున్నాడు. చూసిన తర్వాత ఈయనకేం చేశాడు? ఆ బాప్తిస్మం ఇస్తున్నాడు. అవును. ఆనాటితో ఈయన సేవ ఆరంభమవుతుంది. ఈయన ముగించాల. ఇప్పుడు యేసుక్రీస్తు పరిచర్య ముగించకముందు ఈ ఇద్దరు వచ్చి చూస్తున్నారు. యేసు ముగించిన తర్వాత మిగతా 7 సంవత్సరాలు ఎవరు పరిచర్య చేయాలి? ఈ ఇద్దరొచ్చి పరిచర్య చేయాలి. సో ఇదే ప్రోటోకాల్, ఇదే దాని యొక్క ప్రొసీజర్, టైమ్ లైన్. ఇప్పుడు వీరు వచ్చారు, యేసు చూసి మాట్లాడారు, రూపాంతరమయ్యారు స్పిరిచువలీ. ఇప్పుడు తర్వాత వారు వెళ్ళిపోయారు. ఈయన ముగించిన వెంటనే వారు ప్రారంభించాలి. ఈయన ముగించాడు. అయితే అన్యుల యొక్క కాలమని తండ్రి ఆధీనంలో ఉన్నటువంటి రహస్యం అప్పుడే బయలుపడుతుంది. అప్పుడే తండ్రి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. అన్యులకును మనం సమయం ఇద్దాం, జెంటైల్స్కును అని చెప్పి 2000 years ఇప్పుడు మనకిచ్చి ఉన్నాడు. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ ఎక్కడున్నారు? పరిశుద్ధాత్మ వీటిని జరిగించేవాడు. ఈ 2000 సంవత్సరాలుగా ఆయన జరిపిస్తాడు. నేను వెళ్ళి పరిశుద్ధాత్మను మీకోసం వెళ్ళి పరిశుద్ధాత్మను పంపేదను. ఆయనొచ్చి మిమ్మల్ని. అప్పుడు ఇవన్నీ కూడా యేసు ఎప్పుడు చెప్పాడని గమనించాలి. ఆయన ఎండ్ టైం దగ్గరవుతుంది. ఆయన ఎండ్ టైం అంటే ఆయన కలవరికి వెళ్ళకముందు ముందుగా జరిగే సంభవాలు ఇవన్నీ. ఆరంభంలో యేసు చెప్పిన మాటలు గమనించినట్లయితే అవి ఎంతో బాగుంటుంది. నేను తిరిగి వచ్చు లోపల మీ వల్ల ఇశ్రాయేలు గ్రామాన్నే చుట్టి ముగించలేరు అని అంటాడు. అంటే ఏంటి అర్థమంటే, తిరిగి షార్ట్ టైంలో వస్తాడు. నన్ను మీరు కొంతకాలం చూడలేరు, మరలా నన్ను కొంతకాలం తర్వాత చూచెదరు, ఒక షార్ట్ టైం. అప్పుడు ఇవన్నీ దేన్ని సూచిస్తున్నాయంటే, యేసు ఆ 70 వారముల లెక్కను బట్టి చెప్తూ ఉన్నాడు. ఆ 70 వారాల ముగింపులో యేసు మరణానికి చేరుకునేప్పుడు హెవెన్ ఆయనకి కొన్ని విషయాలు బయలుపరిచి ఇస్తుంది. అలా బయలుపరచబడినప్పుడు అన్యుల కాలం లోనికి రాబోతుంది అనే గ్రహింపు కలుగుతుంది. అప్పుడు వీరిద్దరి పరిచర్య, మినిస్ట్రీ ఆగిపోయింది. ఇప్పుడు మనం ముగించిన తర్వాత వీరిద్దరూ వస్తారు.
వీరిద్దరు మోషే ఎలియా వచ్చి ఈ సేవ చేస్తారు. ఎందుకు మోషే ఎలియా వస్తారన్నందులకు మరొక కారణం కూడా ఉంది. ఆ కారణం ఏమై ఉంటుందంటే మోషే ధర్మశాస్త్రానికైన సూచన. ఎందుకంటే ఆయన ద్వారానే ధర్మశాస్త్రం అందించబడింది. ఇశ్రాయేలు జనులకైనా ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఆయన. అదే సమయంలో ఏలియా అన్యజనులకైనా ఒక చిహ్నం. ఎలా చెప్తున్నారు అని అడిగినట్లయితే ఏలియా వచ్చి ఇశ్రాయేలులకైనటువంటి వ్యక్తి అనేది ఒక ప్రశ్నార్థకం. ఎందుకంటే ఏలియాను గురించిన ఎటువంటి డిస్క్రిప్షన్ కూడా లేదు. అంటే ఒక నూతన ఊరు పేరు చెప్పి అప్పుడే ఆయన ఒక వస్తున్నాడు. న్యూ. దీన్ని కొన్ని కమెంటరీలోకి వెళ్ళి చూసినట్లయితే అన్నోన్ సిటీ అని ఉంటుంది. అవును, అది మ్యాప్లోనే లేదు. మ్యాప్లోనే లేదు. తిష్బీయుడైన ఏలియా అన్నోన్ సిటీ ఎక్కడి నుండి వచ్చాడనేది లేదు. మొదటి రాజులు 17లో లోనికి వస్తున్నాడు. అయితే ఊరు పేరు ఉంది. ఊరు మాత్రం చెప్పబడింది, తిష్బీయుడైన ఏలియా. ఇదెక్కడుంది తెలీదు. సరే, ఏలియా యొక్క బలి అర్పించే పద్ధతొచ్చి ధర్మశాస్త్ర ప్రకారమేనా అంటే కాదు. ఏ పద్ధతి అయి ఉంటదంటే ధర్మశాస్త్రానికి ముందు మనస్సాక్షి కాలం ఉండింది కదండి. అబ్రహాము వీరు బలి అర్పించేవారు, యోబు వీరందరూ ఆ క్రమములో బలి అర్పిస్తాడు. బలిపీఠాన్ని ఏర్పరిచి అతను బలి అర్పిస్తాడు. ఇప్పుడు ఆ తర్వాత ఏలియా యొక్క లైఫ్ స్టైల్ చూడండి. డిఫరెంట్ గా ఉండే ఒక లైఫ్ డిఫరెంట్ ఇశ్రాయేల్ లైఫ్ స్టైల్ లాగా ఉండదు. ఆయన లైఫ్ స్టైల్ వేరే. అప్పుడు ఏలియా ఎక్కడి నుండి వచ్చాడు తెలీదు. ఆయన ఫాలో చేస్తున్న మెథడ్, ఆయన ప్రధాన యాజకుడా లేదు. ప్రత్యక్షపు గుడారానికి వెళ్ళాడా లేదు. లేదు. ఈయనేసుకున్న డ్రెస్ ఎటువంటిది? తోలు దట్టి కట్టుకున్నాడు. అవునా? ఇదే ఆయన వేసుకున్నాడు. అవును. సో ఇశ్రాయేలీల ప్రధాన యాజకుల డ్రెస్ ఈయనకి లేదు. సరే, ముగింపులో ఆయన ఏ విధంగా వెళ్ళాడు? సుడిగాలి చేత ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు అని ఉంటుంది. సో పరలోకానికి వెళ్ళాడంటే అదొక అన్నోన్ ప్లేస్. మనమెవరు కూడా పరలోకాన్ని చూడలేదు కదండి. ఒక అన్నోన్ ప్లేస్ నుండి వచ్చాడు, అన్నోన్ ప్లేస్కి వెళ్ళాడు. తిష్బియా నుండి వచ్చాడు, పరలోకానికి వెళ్ళాడు, ఆరోహణమైపోయాడు. ఇది అన్యజనులకైనా ఒక గుర్తుగా ఉంది. అకస్మాత్తుగా వచ్చాడు. మొదటి రాజులు 17లో, 2 రాజులు 2లో అమాంతంగా ఆరోహణమయ్యాడు. ఈయన ఎక్కడి నుండి వచ్చాడు, ఎక్కడికి వెళ్ళాడనేది తెలీదు. అంటే తిష్బియా నుండి వచ్చాడు, హెవెన్కి వెళ్ళాడు. తిష్బియా ఎక్కడుంది, హెవెన్ ఎక్కడుందనేది తెలీదు. మనం పైన ఉన్నట్టుగా చెప్తున్నాం, మనమెవరం వెళ్ళి చూడలేదు. అది మరొకటి. చూసిన వారిని వదిలేద్దాం. ఒక గ్రూప్ ఉంది, వదిలేద్దాం. నాకు తెలిసి యోహాను మాత్రం అది చూశాడు. సో ఇలాగున్నప్పుడు ఇది అన్యజనులకైన సూచనగా ఏలియా ఉన్నాడు. మోషే ఇశ్రాయేలీయులకైనా ఒక గుర్తు, ధర్మశాస్త్రానికి గుర్తు. ఏలియా కృపాకాలం అని చెప్పబడుతున్నటువంటి మనస్సాక్షి యొక్క కాలం. ఈ అన్యజనులను ఇశ్రాయేలును ఈ ఇద్దరికే వారు పరిచర్య చేయాలి. ఈ 7 సంవత్సరాలు భూమి మీద ఎవరుంటారు? అర్థమైంది. విడవబడిన సంఘం. ఇది ఎవరు? అన్యుల సంఘము. యూదులు మరి ఇశ్రాయేలీయులు ఉంటారు. వారు మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారు. మరి వీరిద్దరికీ ఇశ్రాయేలీయులకు అన్యజనులకు మినిస్ట్రీ చేయాలి. ఎవరొచ్చి చేస్తారు? వీరిద్దరునూ వచ్చి చేస్తారు. అందుకే వీరిద్దరు కూడా వస్తారు. ఇశ్రాయేలు అదేలాగే అన్యజనులు కూడా. మోషేయు ఏలియాను ఇద్దరునూ వచ్చి అక్కడి నుంచుంటారు. అందులకే వీరిద్దరిగానే అదే ఉండగలరు. మోషే ఏలియాగానే ఉండగలరు. అదే ఇందులకైనటువంటి గుర్తు. సరే, ఏలియా మోసెస్ అలాగనే నిర్ధారించబడింది. ఓకే, కానీ వీరిద్దరూ కూడా దేవునికి చాలా ఇష్టమైన వారు. అందులో వీరు పెద్ద విషయాలు అచీవ్ చేశారు. అలాగే మరో వచనంలో గమనిస్తే ఇందులో నెక్స్ట్ వర్స్ చూశారంటే ఇక్కడ 7th వెర్స్లో వెన్ దే హ్యావ్ ఫినిష్డ్ దేర్ టెస్టిమనీ ద బీస్ట్ దట్ కమ్స్ అప్ అవుట్ ఆఫ్ ది అబీస్ విల్ మేక్ వార్ విత్ దెమ్ అండ్ ఓవర్కమ్ దెమ్ అండ్ కిల్ దెమ్ అని రాసుంది. ఎంత గొప్ప బ్రహ్మాండమైన క్యారెక్టర్స్ మీరు చెప్పిన రీతిగా వస్తున్నారు. అయితే ఇక్కడ వీరు చంపబడతారు అని రాయబడి ఉంది. మరి ఇది కొంచెం మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడేంటంటే ఈ ఇద్దరి యొక్క పరిచర్య ఆ 7 సంవత్సరాల్లో జరగబోతుంది. మొదటిగా అగాధములో నుండి వచ్చు క్రూరముఖమేంటో చూద్దామండి. ఆ ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనము, రెవల్యూషన్ 17:8 అండి. ఏమి చెప్తుంది? నీవు చూచిన ఆ మృగము ఉండెనుగాని ఇప్పుడు లేదు, అది అగాధము నుండి పైకి వచ్చి నాశనమునకు పోవుటకు సిద్ధముగా ఉన్నదనుంది. 17:8లో ఉంది. దాన్నే మనం చూసినట్లయితే అబిస్ నుండి పైకి వచ్చినట్టుగా చెప్పబడుతుంది. ఉందండి, ఉంది. సో అదే చెప్పబడింది. సో ఈ మృగము ఎవరు, దేని గురించి చెప్పబడిందంటే 17వ అధ్యాయమంతా కూడా ఆ మృగాన్ని గూర్చే ఉంటుంది. ఆ మృగమనేది ఒక కింగ్ని గురించి చెప్పబడుతుంది. ఆ మృగము పైన ఉన్నటువంటి స్త్రీ, ఆ మృగమనేది ఒక రాజు అని ఉంది. దీనినే మనం వచ్చి యాంటీక్రైస్ట్ అని చెప్పి చూస్తున్నాం. సో వచ్చేటువంటి రాజ్యం యాంటీక్రైస్ట్ యొక్క కింగ్డమ్, యాంటీక్రైస్ట్ గురించి 11వ అధ్యాయంలో ఉంది.
అయితే అతను గూర్చిన డిస్క్రిప్షన్ 17వ అధ్యాయంలో ఉంది. అందుకే మీతో ముందుగా చెప్పా. ఇక్కడ ఒక స్క్రిప్ట్ ఉంది. ఇక్కడ ఒక స్క్రిప్టు, ఇక్కడ వీరున్నటువంటి యాంగిల్లో వీరు చెప్తున్నారు, ఆ క్యారెక్టర్ వచ్చి వెళ్తుంది. సో ఈ యాంటీ క్రైస్ట్ వీరితో యుద్ధం చేసేప్పుడు మనం దీన్ని ఇప్పుడు ఒక వెనుక నుండి దీన్ని చూడబోతున్నాం, ఆపోజిట్ డైరెక్షన్ నుండి చూడబోతున్నాం. ఇప్పుడు ఎలాగని అడిగితే, ఆ రోజు యాంటీ క్రైస్ట్ యొక్క రూల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ జరుగుతుంది. వాడే ఆనాడు సూపర్ పవర్గా ఉంటాడు. వాని యొక్క రాజ్యము లోకమంతటా జరుగుతూ ఉన్నప్పుడు అది ఒక కింగ్డమ్, వరల్డ్ వైడ్ వన్ కింగ్డమ్. ఎలాగైతే ఒక గ్రీక్ డైనస్టీ అనేది వచ్చిందో, ఒక ఈజిప్షియన్ డైనస్టీ, బాబిలోనియన్ డైనస్టీ లాగా ఒక యాంటీక్రైస్ట్ యొక్క డైనస్టీ రాబోతుంది. సో ఇది ఫైనల్గా జరుగుతుంది. అలా జరుగుతున్నప్పుడు వాని యొక్క విధానాలకు అన్నిటికీ ఈ లోకమే ఆనాడు విధేయత శిరసావహిస్తుంది. అతని ఒక దేవుడిగా చెప్పుకుంటాడు. ఆ దానియేలు పుస్తకములో 11వ అధ్యాయము 31వ వచనము 37వ వచనములో తన్ను తానే దేవునికి హెచ్చించుకుంటాడు. 2 తెస్సలోనికేయులకు 2వ అధ్యాయం 4వ వచనములో తానే దేవుడనని తన్ను కనుపరుచుకుంటాడు. అలా కనుపరిచినప్పుడు వరల్డ్ అతన్ని ఫాలో చేస్తుంది. 1,44,000 ఇశ్రాయేలీలు, అదే మనం 7వ అధ్యాయంలో చూశాం. వాళ్లు మాత్రం ఇతన్ని ఫాలో చేయరు, వారు ఎదిరిస్తారు. మరొక గ్రూప్ కూడా ఎదిరిస్తుంది. ఎవరంటే విడవబడిన సంఘం. విడిచిపెట్టబడిన సంఘం ఆ రోజున ఏం చేస్తుందంటే, ఇతన్ని ఎదిరించడం అంటే ఎలాగంటే, యేసుని తప్ప మరెవరిని కూడా వారేం చేయరు, దేవునికి అంగీకరించరు. ఒక గొప్ప కూటం వెళ్తుంది, ఒక చిన్న కూటం మాత్రం అలాగుండిపోతుంది. సో అప్పుడు ఉన్నటువంటి ఆ కూటానికి యూదులైన 1,44,000 మందికి, ఈ విడవబడిన సంఘము కొంతమందికి ఒక లీడర్షిప్గా ఉండి నడిపించేది వీరిద్దరు. ఆనాటికి వీరిద్దరు ఎలాంటి వారంటే ఒక టెర్రరిస్ట్ లాగా. ఇద్దరు టెర్రరిస్టులు ఉండి ఏం చేస్తున్నారు, మన ప్రపంచమే ఒక దీనిలో ఉంటుంది, దానికి వీరు అగెయిన్స్ట్గా ఉన్నారు. ఇప్పుడు జరుగుతున్న వాటన్నిటికీ వీరే కారణం అంటారు. ఇప్పుడు అంత్యక్రీస్తు రాజ్యాన్ని అనుసరిస్తూ అతని రాజుగా ఎన్నుకుని అతన్ని అనుసరించేవారు వచ్చిన సమస్యకి ఎవరు కారణమంటే ఈ ఇద్దరు తీవ్రవాదులే అంటారు. వీరిని ఎలాగైనా పట్టుకోవాలి, వీరిని ఎలాగైనా కాల్చి చంపాలి అన్నట్టుగా ఒక చట్టం వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ ఇద్దరు కూడా ఆ రోజు ఆ ముద్ర వేసుకోకూడదంటారు. ఉదాహరణకు చెప్తాను, బయోచిప్ వేసుకోకూడదు. ఇప్పుడు అకస్మాత్తుగా మీ దగ్గరకు వచ్చి మీరెవరినూ కూడా ఐడి కార్డు యూజ్ చేయకూడదు, డ్రైవింగ్ లైసెన్స్ వాడకూడదు, అవన్నీ తప్పని ఎవరైనా చెప్పితే మీరేం చేస్తారు? నేను ఫాలో చేయడం కుదరదు. ఆ రోజు వారు అదే చెప్తారు. ఆ రోజు ఒక చిప్నో, బయోచిప్నో, లేకపోతే అంతకంటే అడ్వాన్స్గా ఉండేటువంటి నిఘా చేసే వస్తువు మిమ్మల్ని 24 గంటలు కనిపెట్టడానికి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ని మీలో ఇంప్లిమెంట్ చేస్తారు. అది ఇంప్లాంట్ చేసి పెడతారు. అంటే మీ కుడి చేతిలోనో నొసట్లోనో. అది పెట్టడం అనేది వారు ఒప్పుకోరు. ఇది అగెయిన్స్ట్ బైబిల్ రెవల్యూషన్లో తెలియజేయబడింది. ఇప్పుడు కూడా మీరు రీసెంట్గా చూసుండొచ్చు, అది కొన్ని నెలల క్రితము ఈ వ్యాక్సిన్ వేయమని చెప్పారు కదా, అది అమెరికా వంటి అనేక దేశాల్లో 20% మంది వేయనని చెప్పేసి అన్నారు. ఏంటి కారణమంటే అదొక యాంటీక్రైస్ట్ ముద్రగా మారబోతోంది, అందువల్ల ఈ విధంగా జరుగుతుంది అన్నటువంటి రీతిలో అమెరికాలో ఇప్పుడు అవన్నీ కూడా మార్చారు. కెనడాలో అందునిమిత్తం గొప్ప ప్రొటెస్ట్ జరిగింది. జనులు ఇవంతా కూడా మేము వేయము, ఇవి మేము చేతిలో వేసుకోమని చెప్పారు. ఆ విధంగా ఈ ఇద్దరు సాక్షులు వచ్చినప్పుడు లోకమంతటా ఈ చిప్పు వేయమని చెప్పే ఒక గొప్ప కూటం 1,44,000 ఇశ్రాయేలీయులును ఒక చేయి వీడబడిన సంఘం చెప్తుంది. అప్పుడు వీరికి అగెన్స్ట్గా ప్రభుత్వం నిలుస్తుంది. వీరిని ఎలాగైనా పట్టుకుని చంపాలి, ఈ తెగవారందరినీ కూడా హతం చేయాలన్నట్టుగా. ఎలాగా అమెరికన్ ఒక మిలిటరీ వచ్చి ఆఫ్ఘనిస్తాన్లో ఒక 10 సంవత్సరాలు ఉండి వారు అక్కడ అన్నిటినీ తమ కంట్రోల్లో తీసుకొచ్చారో, ఆ విధంగా వీరిద్దరు ఎక్కడ ఉంటారంటే యెరూషలేములో ఉంటారు. వీరిని పట్టుకోవాలి, ఆ గ్రూప్ అంతటిని హతం చేయాలని తీర్మానిస్తారు. అప్పుడు జరిగేటువంటి ఆ ముఖ్యమైన వార్లోనే ఈ యాంటీక్రైస్ట్ యొక్క ట్రూప్స్ వచ్చి వీరిని హతం చేస్తాయి. దేవుడే వారిని అప్పగిస్తాడు. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు ఈ ఇద్దరిని కూడా ఇప్పుడు దేవుడు ఎంపిక చేశాడంటే ఇశ్రాయేలీయులకు సాక్ష్యం చెప్పడానికి. ఆనాడు ఇశ్రాయేలీయులకు ఎవరన్నా ఒకరు ఏం చేయాలి, ఒక ప్రీచింగ్ చేసి, ఇప్పుడు జలప్రళయమునకు ముందు నోవాహు ఆ జలప్రళయమునకు ముందుగా బోధిస్తూ ఉన్నాడు. నినవేకైతే యోనా, ఇలా ప్రతికాలంలో ఒక్కొక్కరు వస్తారు. బాప్తిస్మకుడు యోహాను, ఇప్పుడు ఇంకా చూసినట్లయితే ఒక్కొక్కసారి కూడా బాప్తిస్మకుడు యోహాను వచ్చేది ఒక గుర్తు, ఆ సాక్షి ఒక గుర్తు. ఉదాహరణకు మొదట ఏలియా వచ్చాడు, తర్వాత బాప్తిస్మకుడు యోహాను, ఇప్పుడు తిరిగి ఏలియా రాబోతున్నాడు. సో ఈ స్పిరిట్ అంతా ఈ విధంగా క్రియేట్ చేస్తుంది. ఆనాడు ఉండే గవర్నమెంట్ యాంటీక్రైస్ట్ గవర్నమెంట్కి అగేన్స్ట్గా చేస్తున్నప్పుడు సూచక క్రియలు వేరే జరుగుతాయి. ఇక్కడ వాక్యం చెప్తుంది చూడండి, ఈ ప్రవక్తలు వర్షము కురవకుండా ఆపివేస్తారు. యాంటీక్రైస్ట్ పీరియడ్లో వర్షము కురవకుండా వీరు ఆపేస్తారు. తర్వాత
నీరు రక్తముగా మారుతుంది. ఇప్పుడు ఇవన్నీ కూడా వాడు చూస్తున్నాడు గదా. ఇవన్నీ చూసి వీరిద్దరిని హతమారిస్తేనే వీరిద్దరు అణుగుతారని మొదటిగా లీడర్ని పడదాం అని చెప్పి వీరిద్దరికి అగేన్స్ట్గా వారు యుద్ధము చేస్తారు కదా. అదే అక్కడ చెప్పబడింది 7వ వాక్యంలో. అగాధములో నుండి వచ్చు క్రూర మృగము ఏం చేశారట, ఆ ఇద్దరిని చంపారు. శరీరాన్ని కూడా పాతిపెట్టనివ్వరు వారు. సో ఆ ఇద్దరి యొక్క శరీరాల్ని వీరేం చేస్తారో చూడండి. సమీపంలో దాదాపు 10 ఇయర్స్కు ముందుగా లిబియాలో ఒక డిక్టేటర్ ఉండేడు. అతనొచ్చి మిగతా గవర్నమెంట్ వారొచ్చి పట్టుకుని దేశాన్ని విడుదల చేశారు. అప్పుడు ఆ లిబియన్ ప్రెసిడెంట్ని ఏం చేశారంటే జనాల దగ్గర అప్పగించారు. ఆ వీడియో ఈనాటికి ఉంది, మీరు చూస్తే తెలుస్తుంది. అతన్ని ప్రజలు వీధుల్లో అతని బాడీని లాక్కునెళ్లారు. ఇదే విధంగా సెకండ్ వరల్డ్ వార్ తర్వాత ముసోలని, ఇటాలీ యొక్క డిక్టేటర్, అతని బాడీ వీధుల్లో లాక్కెళ్ళి లైట్ పోస్ట్లో కట్టి వేలాడేశారు. సో ప్రజలు ఒక పీరియడ్లో ఒక డిక్టేటర్ పైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తే వారి బాడీ దొరికితే ఆ డిక్టేటర్ పైన చూపించాల్సిన కోపాన్ని ఆ బాడీపైన చూపిస్తారు. అదే వాక్యం చెప్తుంది. ఇక్కడ జనులు ఏం చేశారంటే 10వ వచనం, ఈ ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున ఆ 3.5 సంవత్సరాలను వీరి చట్టదిట్టాలకి దేనికి లోబడలేదు, ఏది ఒప్పుకోవడం లేదు. ఇది చాలదని చెప్పి నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధిస్తున్నారు, నీళ్లు రక్తముగా చేస్తున్నారు. వీరందరూ భూమిని బాధిస్తున్నారు, వీరే కారణమని చెప్పి యాంటిక్రైస్ట్ ఏం చేస్తున్నాడంటే ప్రచారం చేసి ఈ ఇద్దరిని కూడా ఏం చేస్తున్నాడు, భూనివాసులు వారి గతి చూచి సంతోషిస్తున్నారు. దీన్ని చదివినప్పుడు నేను బాగా ఆలోచించిన విషయం ఆ లిబియన్ ప్రెసిడెంట్కి జరిగినట్టుగా వీరికి సంభవిస్తుంది అనుకుంటాను. అయితే మరో లోతైన సత్యం ఉంది. దేవుని సేవకు వచ్చినప్పుడు మనం ఎంతో సాక్రిఫైస్ చేయాలని చాలా స్పష్టంగా ఉంది. క్రొత్త నిబంధన మట్టుకైతే మనకొచ్చి చనిపోవుటకైన పిలిపే. ఒక నిత్యజీవాన్ని పొందుకోవాలంటే తన సిలువనెత్తుకుని వెంబడించమంటున్నాడు యేసయ్య. సిలువెత్తుకుని యేసయ్య ఎక్కడికెళ్ళాడు? గొల్గతాకెళ్ళాడు, చనిపోవడానికెళ్ళాడు. ఒకడు తన్ను తాను తృణీకరించుకొని చనిపోవడం అంటే మన సిలువలో చనిపోవడం కాదు, శరీరానికి మరణించి నాకంటూ ఒక ఆశయో ఏదియూ లేని ఒక స్థితి వచ్చినప్పుడు నేను క్రీస్తుతో పునరుద్ధానుడై నిత్యజీవం పొందుకుంటాను. సో ఆ విధంగా దేవుని బిడ్డలను వెదికే వారికి వారే ఆ స్థితికి రావాలి, లేక దేవుడు రాణిస్తాడు. అలాగొచ్చినప్పుడు ఆ ఇద్దరు సాక్షులు ఊని నిలిచి అట్లే పరలోకానికి ఎక్కెళ్తారు. ఒక గొప్పదైన 7 సంవత్సరాల్లో అన్ని నాశనములకు మధ్య ఒక గొప్ప మిరాకిల్ జరుగుతుంది. ఏ మిరాకిల్ అంటే చచ్చిన వీరిద్దరూ బ్రతికేం చేస్తున్నారు, పైకెళ్తున్నారు. ఇదే ఎంతో ప్రసిద్ధి అయిన విషయం. ఈ 11th చాప్టర్లో హిడెన్ ఫ్యాక్ట్స్ చాలా ఉన్నాయి. అగైన్ ఇవన్నీ 7th ట్రంపెట్కి ముందుగా జరిగే విషయాలుగా ఉన్నాయి. మీరు చెప్పినట్లు ఇది అండర్స్టాండింగ్తో చదవాలి. మరి ఈ 11th చాప్టర్లో ఈ 1 to 14 వర్సెస్ని మనం వ్యత్యాసంగా చూస్తున్నాం. ఇందులో నుండి ఇంకా మనం అర్థం చేసుకునే విషయాలేంటి, అలాగని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇందులో మరొక విషయం ఏంటంటే మన మీడియా గురించి ఒక విషయం ఉంది. అది మాత్రము మనము ఇంకా కొంత ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. 9వ వచనాన్ని చూడండి. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడువారికిని జనములకును సంబంధించిన వారు 3 దినములున్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనియరు అని ఉంది. అక్కడ చూస్తే 3 దినములున్నర వారిని చూచెదరని ఉంది. అవునా? యెరూషలేములో చనిపోయినటువంటి ఇద్దరిని లోకములో ఉన్నవారందరూ 3.5 దినాలు చూడాలంటే ఎలా చూడగలరు? మరి శాటిలైట్ ద్వారానే సాధ్యం. ఈరోజు ఉన్నందువల్ల మనం చెప్పగలుగుతున్నాం. 2000 సంవత్సరాలకు ముందు ఈ వాక్యం, ఆ రోజు ఈ వాక్యం చదివిన వారికి ఎలాగుంటుంది? అర్థం కాదు, అర్థమై ఉండదు. ఇది ఒక అసాధారణమైన విషయంగా ఉండేది. దేవుడేం చేస్తాడు? ఆకాశంలోకి వీరిద్దరిని తీసుకెళ్లి అక్కడి నుండి వీరిని చూపిస్తాడేమో. ఈరోజు మీడియా అనేటువంటిది ఉంది. అక్కడ వారిద్దరిని శిరచ్ఛేదం చేయడానికో చంపడానికో ఆజ్ఞాపించిన వెంటనే, ఇంకా చెప్పాలంటే వీరిద్దరిని పట్టుకున్న వెంటనే లైవ్ టెలికాస్ట్. ఆ రోజు వీరిద్దరూ టెర్రరిస్టులాగా కనపడతారు. వన్ వరల్డ్ గవర్నమెంట్ జరుగుతుంది, ఆ గవర్నమెంట్కి లోబడని వారని చెప్పడం జరుగుతుంది. సో వీరిద్దరిని హతమార్చినప్పుడు వాక్యము చెప్పినట్టుగా భూమి మీద ఉన్న వారందరూ చూస్తారు. అది అలాగే ఈరోజు వాట్సాప్ స్టేటసు అన్నిటిలో వీరిని తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చి వీరిద్దరే వీటన్నిటికీ కారణము, ఇప్పుడు వీరిద్దరిని పట్టేసుకున్నాం, వీరు చచ్చిపోయారు. అందులో మరొక విషయం బాగా గమనించినట్లయితే 10వ వచనము, ఒకనికొకడు కట్నములు పంపుకొందురు,
11 3 దినములున్నారైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను. 3 రోజుల లోపల గిఫ్ట్స్ అనేవి ఎలా పంపించుకోగలరు? 3 దినాల్లో వారు గిఫ్ట్స్ పంపుకొందురని వాక్యం చెప్తుంది. ఒకరికొకరు వారి గిఫ్ట్స్ పంపుకొందురు 3 దినములున్నారైన పిమ్మట దేవుని యొద్ద నుండి అని ఉంది. సో ఆ గిఫ్ట్స్ అన్ని ఎన్ని రోజుల్లో పంపారు? 3.5 days. 2000 సంవత్సరాలకు ముందు అది సాధ్యమా? సాధ్యమే కాదు. దాదాపు 3.5 రోజుల లోపల అమెరికా నుండి ఇండియాకి గిఫ్ట్ పంపగలమా? నాకు తెలిసి 1940 నుండి 50 వరకే నాకు తెలిసినంతలో 1970s 80sలో నాకు తెలిసినంత మటుకు ఒక లెటర్ వేస్తే మినిమం 5-6 రోజులు. అవును. అది షిప్లో కొన్ని వస్తువులు పంపితే 15 ఒక నెల వరకు. అవును. అలాగున్నటువంటి కాలఘట్టంలో 2000 సంవత్సరాల క్రితము బైబిల్లో చెప్పబడుతుంది 3.5 దినములలో వారు కట్నములు పంపుకొందురు. ఈ 3.5 days 3.5 days. ఈరోజు ఆన్లైన్ షాపింగ్ వచ్చింది, అమెజాన్, ఇటువంటివి మరెన్నో వచ్చాయి. వీళ్ళకి ఆర్డర్ ఇస్తే చాలు, ఎక్కడికొస్తుంది? ఇంటికే వస్తుంది. అంతకంటే ఆశ్చర్యం ఏంటంటే, ఏదైనా ఒక గొప్ప వస్తువుని మీరు ఆర్డర్ చేస్తే అలాగని చెప్పి కంపెనీ వారిని అడిగినట్లయితే వారు చెప్పేది 3 working daysలో మేము తీసుకెళ్లి ఇస్తామంటారు. ఇక్కడ వాక్యం చెప్తుంది 3 దినములున్నారా వారు పంపారు. సో ఈనాడున్నటువంటి కొరియర్ సర్వీసు, ఆన్లైన్ సర్వీసు, ఈనాడున్నటువంటి మీడియా అన్నీ కూడా తేటగా ఇక్కడ చెప్పబడ్డాయి. ఈరోజు కాదు, 2000 సంవత్సరాలకు ముందు. అంత అడ్వాన్స్గా దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. అదే చెప్తున్నాను, మన బైబిల్ వచ్చి అంత అడ్వాన్స్డ్. ఇది చెప్పి రాయబడి జరిగే విషయాన్ని యోహానుకు చెప్పడం కాదు, దర్శన రూపంలో చూశాడు యోహాన్. ఒక మూవీ చూసినట్టుగా చూశాడు యోహాన్. చూసిందే ఆయన రాశాడు. అదే ఇక్కడ చెప్పబడింది. చాలా విషయాలు ఈరోజు మనం చూసాం. యాక్చువల్లీ మనం 7th ట్రంపెట్కి వెళ్ళడానికి ముందు ఈ 2 విట్నెస్లను గురించి అద్భుతంగా మనం ఎక్స్ప్లెయిన్ చేసాం. అంత మాత్రం కాకుండా 11th చాప్టర్ కంటిన్యూటీని చూసాం. ముగింపుగా ఈ 11th చాప్టర్లో సారాంశంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 7th చాప్టర్ చూడ్డానికి ముందుగా ఈ ఫినిషింగ్ టచ్ మనం ఎలా ఇవ్వాలి, మరి మీరెలా అనుకుంటున్నారు? ఈ 11వ అధ్యాయం ఓవరాల్గా వచ్చి ప్రభువు కొరకు హతసాక్షులుగా మరణించి ఇద్దరు గూర్చిన విషయం. ప్రజలకు మనం ఏం తెలియజేస్తున్నాం? క్రీస్తు కొరకు జీవించేది ఒక విధమన్నట్టయితే క్రీస్తు కొరకు మరణించేది మరొక విధానం. క్రీస్తు నుండి ఏదైనా పొందుకోవడం ఒక విధమైతే, క్రీస్తు కొరకు నన్ను అప్పగించుకోవడం, జీవాధార బలిగా ఇచ్చుకోవడం మరొక విధానం. ఈ ఇద్దరిని కూడా చూడండి. ఏ కాలం నుండి ఏ కాలం వరకు బైబిల్ ఉన్నారో చూడండి. మోషే వచ్చి నిర్గమాకాండములో, అవును, ఏలియా 2వ రాజుల గ్రంథములో కనబడకుండా పోయాడు. కాని వీరిని గూర్చిన ప్రవచన వాక్యం తరచుగా మాటలు కొనసాగింపుగా ఇంకొక 2000 సంవత్సరాలు జీవిస్తున్నారు. ఇందుకే క్రీస్తు నిమిత్తం పోగొట్టుకున్న వారు ఎవరు దరిద్రులు కాలేదు ఒక పాట. ఆ విధంగా వీరందరూ క్రీస్తుకు విత్తనముగా మారి ఉన్నారు. ఈ విధంగా మనమెందుకు చదవాలి, మనమెందుకు చదువుతున్నాము, ఎందుకు తెలుసుకుంటున్నామంటే, ఈ విధంగా మీరు నేను మారాలి, వారందరూ విశ్వాసులుగా మారాలి. అందుకే మనకివ్వబడింది. చాలా విషయాలు చూసాం. మరి చాలా డీప్గా ఉన్నాయి. అంతేకాకుండా మనం ఎలా జీవించాలని ఉంది, క్రైస్ట్లో ఎలా జీవించాలో అనే విషయం చాలా స్పష్టంగా ఉంది. ఈ రెవల్యూషన్ బుక్లో ఓ స్పిరిచువల్ డెప్త్తో కూడిన బుక్గా తరచు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత రికార్డింగ్లో ఈ 7th ట్రంపెట్ని గురించి మనం చూద్దాం. ఈ ప్రోగ్రాంలో కూడా మీరు వచ్చినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్